సమపాలలో రెండిటిని తీసుకెళ్తూ ఉన్నారు. ఇలా తీసుకెళ్తున్న టైంలో ఆహ్, సడెన్‌గా మీకు మొన్న ఫోనొచ్చింది. ఒకేసారి మీరు ఊహించని ఫోను. ఏంటి ది గ్రేట్ లెజెండరీ సింగర్, సంగీత ప్రపంచాన్ని ఏలిన మహారాణి 45 వసంతాలు కంప్లీట్ చేసుకొని రేపు 'చిత్రామృతం' అనే ప్రోగ్రామ్ నుంచి లాంచ్ చేయడానికి ఆ స్టేజ్‌లో మీరు పాట పాడడానికి మీకొక ఫోనొచ్చింది. అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిత్రమ్మతో నేను ఒక అరౌండ్ హాఫ్ ఎ ఇయర్ ట్రావెల్ చేశాను. గ్రేట్. డ్యూరింగ్ మై సూపర్ సింగర్ దట్ ఈస్ హాఫ్ ఇయర్ ట్రావెల్ చేసారా? పెద్ద ఎక్సైట్‌మెంట్ లేదంట అంతేనా? లేదు సార్, అలా అనలేదు. సో, యాక్చువల్లీ ఇప్పుడు ఇప్పుడు ఎలా అయితే మీరు ఇందాక నాతో మాట్లాడుతున్నప్పుడు మెన్షన్ చేశారు కదా! ఇట్లా ఎంతో మంది వెయిట్ చేస్తున్న ఒక ఆపర్చునిటీ నాకొచ్చింది అన్నట్టు. సో, నాకు 2 సార్లు ఈ ఆపర్చునిటీ వస్తుంది. అంటే లైక్ నేను ఆల్రెడీ సూపర్ సింగర్‌లో ఒకసారి చిత్రమ్మతో స్టేజ్ షేర్ చేసుకున్నాను. ఓకే. థాట్ ఈస్ ఇట్‌సెల్ఫ్ వన్ గోల్డెన్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. అంటే ఇప్పుడు ఇంకొకసారి ఐ గాట్ దిస్ ఛాన్స్. అంటే ఐ థింక్ ఐ యామ్ బ్లెస్డ్ అండ్ ఐ యామ్ రియల్లీ గ్రేట్‌ఫుల్. రియల్లీ యూ బ్లెస్డ్. యెస్. మీకు నజీర్? సార్ అంటే ఆహ్, బాలు గారు, చిత్ర గారు, జానకి గారు, యేసుదాస్ గారు వీళ్ళంతా లెజెండ్స్ ఇంకా మన మ్యూజిక్‌లో లైక్ నార్త్, సౌత్ ఇవన్నీ తీసేస్తే లెజెండ్స్ వాళ్ళందరూ. సో, అలాంటి వన్ ఆఫ్ ద లెజెండ్ షోలో మేము అంటే ఆవిడని చూస్తున్నాము అంటేనే లైక్ ఏదో ఒక లైక్ ఫీలింగ్. దేవత అమ్మ చాలా టాలెంటెడ్ అంటే ఒక రకమైన బీభత్సం రెస్పెక్ట్ ఆవిడంటే. యాహ్! సో, ఆవిడ పాడుతున్నప్పుడు వినాలని, లైవ్‌లో వినాలని ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఆ కోరిక. బట్ ఇప్పుడు ఆవిడ పాడుతుంటే వెనకాల బ్యాకింగ్ వోకల్స్ కింద పాడడం, ఆవిడ ముందు మేము పర్ఫార్మ్ చేసే ఛాన్స్ రావడం అంటే ఇది లైక్ ఇంకా వాళ్ళు రావడం ఆలస్యం అంతే ఇంకా. ఆవిడతో స్టేజ్ పంచుకోవడం. యాహ్! యెస్. అది చాలా లైక్ అదృష్టము. చాలా చాలా అయితే హ్యాపీగా ఇక్కడ ఒక అనిపించింది. క్రిటికల్ క్వెషన్ అడగాలని నేను. ఇప్పుడు రేపు 22వ తారీఖు చిత్ర గారితోటి షో ఉంది. అదే రోజు తమన్ సార్ అంటే తమన్ సార్ మీకు ఫోన్ చేసి అర్జెంట్‌గా ఓజీలో పాట పాడాలని పిలిస్తే ఎటెళ్తావు? చాలా ఇది ఇందాక నిజంగా difficult కీర్తన question. కంటే దారుణం ఇది. చాలా అది ఇక అది కష్టం సాధన చేయడం. అంటే టైమింగ్స్ సేమ్ టైమింగ్. అదే 6:30. కష్టం. చెప్పడం చాలా ఈ కష్టం. షో అయిపోయాక వస్తాను అని చెప్పొచ్చు సార్. అంటే లైక్ అలా కాదు. లైక్ యూ అంటే జస్ట్ ప్రే దట్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. లేదు అంటే ఫస్ట్ అది జరగకూడదని ఇంకా 100% దేవుని కోరుకోవడమే. ఒక జరిగింది. జరిగితే ఇఫ్ నిజంగా మీరు చెప్పినట్టు జరిగితే ముందే దీనికి కమిట్మెంట్ ఇచ్చాను కాబట్టి లైక్ లైక్ అన్ని ప్రిపేర్ అయిపోయి నేను వస్తాను అని చెప్పి మాట ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా దీనికి రావాల్సిందే. ఈ షో అయిపోయాక సార్ నేను 10:30, 11 కల్లా ఉంటాను సార్ ఇలా అని లైక్ ట్రై చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంతే. అప్పుడు మీ మాట వింటారంటవా? ఎందుకంటే లైఫ్ ఇచ్చిన నేను యాక్చువల్లీ అలా సార్ అలా ఏం ఉండర్లేండి. అంత ఏం ఉండరు. నిజంగా సిచ్యువేషన్ వస్తే లేదు ఆయన మూడ్ బట్టి. ఈ ప్రశ్నకు మీ ఆన్సర్ ఏంటి? నా ఆన్సరా? ఎస్. సో అంటే తిని చెప్పినట్టే మేబీ తినకే బట్టి చెప్పాలా నాకొస్తేనా? సేమ్ అదే కాలు మీకొస్తే. ఓకే. సో నాకొస్తే ఐ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ అంటే సిట్యుయేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సార్. అంటే ఇద్దరు తమన్ సార్‌ని స్కిప్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. లేదు సార్ ఒక్కసారి. అయితే ఒకవేళ సార్ ఇట్స్ రియల్లీ అర్జెంట్ అంటే ఎమర్జెన్సీ ఇంకా కావాల్సిందే. మీకు ఇంత హైప్ రావడానికి కారణం తమన్ గారే కదా? అంటే హైప్ రావడానికన్నా తెలుగు ఇండియన్ ఐడల్ త్రూ మిమ్మల్ని బాగా హైప్ చేసుకుంటూ తీసుకొచ్చారు కదా? మరి అటువంటప్పుడు అతన్ని స్కిప్ చేస్తా అని అంటున్నారు కదా సింపుల్‌గా. అంటే గురుభక్తిదేనా? దట్స్ వాట్ ఐ స్టిల్ డిడ్ంట్ అంటే ఎండ్ ఇట్. అంటే ఎలా అంటే ఇప్పుడు లైక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఒకవేళ ఎమర్జెన్సీ అంటే ఇది అంటే నా పార్ట్స్ ఇందులో పాడడం అయిపోతే అక్కడికి వెళ్ళడం ఆర్ సంథింగ్ లైక్ దట్ అలా చేయొచ్చు. అంటే ఇప్పుడు నా పాట అయిపోయింది. నా బ్యాకింగ్ వోకల్స్ పాటలు కూడా అయిపోయాయి. అప్పుడు నేను చెప్పి ఇట్లా ఐ లీవ్ ఫర్ ద వర్క్. రెండిటిని మేనేజ్ చేద్దాం ప్లాన్ చేస్తాం. చెయ్యాలి. సరే రెండిటిని మేనేజ్ అంటే అర్థమైంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది కదా? పాస్ అయ్యావా? ఎస్ సార్. 464 out of 470.
460కి 470 వచ్చాయా? 464 అవుట్ ఆఫ్ 460 అవుట్ ఆఫ్ 470 470కి 460 అంటే రివర్స్‌లో చెప్పారు కదా మీరు అన్ని. లేదు 470 అవుట్ ఆఫ్ 464 అవుట్ ఆఫ్ 470 464. Yes. అంటే 6 మార్కులకు మీరు క్వాలిఫై కాలేదు. అంటే పాస్ అయిపోయాను 6 మార్కులు మీకు రాలేదు కదా! Yes, sir. అంటే అక్కడ ఫెయిల్ అయినట్టే కదా! అక్కడ ఫెయిల్ అయినట్టుంటే ఐఎమ్ సాటిస్ఫైడ్. సరే ఇప్పుడు సెకండ్ ఇయర్ ఏంటి పరిస్థితి? చదువు బంకా? లేదు sir. అంటే నేను ఇప్పుడు ఇది అది నువ్వు manage చేస్తాను. కాలేజీకి పోవట్లేవు, ఎక్కువ షోస్ వస్తున్నాయి. ఇతనికంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాడు. నీకు బాగా షోస్ వస్తున్నాయి. వస్తున్నప్పుడు అటు షోస్‌కి వెళ్తున్నావు. మరి సెకండ్ ఇయర్ అంటే ప్రాక్టికల్స్ ఉంటాయి, తర్వాత మళ్ళీ సబ్జెక్ట్స్ ఉంటాయి. మళ్ళీ ఫస్ట్ ఇయర్‌లో అట్లా బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి అన్నావు కదా ఇందాక. లేదు 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 ఓకే. దేవుడి దయ వల్ల అన్ని క్లియర్ అయిపోయాయి నాకు. ఓకే. బ్యాక్లాగ్స్ లేవు సప్లిమెంటరీలో. లేవు ఓకే. Supplement. ఓకే. ఇయి ఉన్నాయి కదా! మరి నీకెవరైనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారా కీర్తన? కీర్తి శ్రీకీర్తి. హ్మ్. సో ఇట్లా యాక్చువల్లీ ఆన్ దిస్ నోట్ నేను మా కాలేజ్ వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాను. ఎందుకంటే ఏ కాలేజ్ ఇన్ని డేస్ హాలిడేస్ ఇచ్చి ఇంత సపోర్ట్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు. అంటే మీరు హాలిడేస్ ఇచ్చారనుకున్నారు. కానీ వాళ్ళేం ఫీల్ అవుతున్నారంటే మాకొక అయి ఉండొచ్చు. నాయిస్ తగ్గింది అనుకున్నారు వాళ్ళు. బట్ అంటే ఏదన్నా బట్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ మా కాలేజ్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అంత సపోర్ట్ చేశారు నా ఓటింగ్ అప్పుడు. కానీ మా ఫ్రెండ్స్ కూడా ఓకే. మీకు వచ్చిన ఓట్లన్నీ మీ ఫ్రెండ్స్ కాలేజీ మొత్తం కూర్చొని నొక్కారా? అంటే అలా అని కాదు, మా కాలేజ్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. అంటే ఓటింగ్ ఇది ఓటింగ్ చేయడానికి మీరు నిజంగా మీరు చెప్పినట్టు ఇట్లా ఫోన్ లో ఓటేస్తూనే ఉన్నారు, మిస్డ్ కాల్స్ ఇస్తూనే ఉన్నారు. వాళ్ళకి పొద్దాక అదే పని. నిజంగా అట్లనే చేశారు. కంటిన్యూ. సో మా డైరెక్టర్ సార్ బీకే సార్ కానీ చాలా సపోర్ట్ చేశారు. మా ఫ్రెండ్స్ కూడా నేను క్లాసులు మిస్ అయినప్పుడు నాకు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం చాప్టర్స్. ఎవరు మీ ఫ్రెండ్ పేరేంటి? అంటే ఉన్నారు సాత్విక, తన్వి, తేజ, శ్రీరామ్. ఎంతమంది మీ బ్యాచ్మేట్స్? బ్యాచ్మేట్స్ అని మా క్లాస్మేట్స్ 33 మంది. అంటే ఓన్లీ 4 చెప్పారు, మిగిలిన వాళ్ళంటే ఇష్టం లేదా మీకు? అలా కాదు సార్, వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ. మిగిలిన వాళ్ళు వర్స్ట్ ఫ్రెండ్స్. అదే కదా మీ ఉద్దేశం? వాళ్ళందరూ కూడా నాకు మంచి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ. అంటే మా క్లాస్ లో అబ్బాయిలతో నేను ఎక్కువ మాట్లాడాను. ఎందుకు? ఆల్రెడీ అబ్బాయిలతోటే మాట్లాడతారు. ఎస్ సార్. సో యా అంటే అర్థం కాలేదు నాకు. ఓకే. నజీర్ నీకేంటి పరిస్థితి, సిచ్యువేషన్? ఇప్పుడు సిఏ ఎక్కడ దాకా వచ్చింది నజీర్? ఇది సిఏ ఎంటర్ అయిపోయింది సార్. నెక్స్ట్ ఆర్టికల్షిప్ ఫైనల్. ఏంటి నీ ఫ్యూచర్ అంబిషన్? అటు సిఏగా వెళ్ళాలనా లేకపోతే ప్రొఫెషనల్ సింగర్ అవ్వాలని ఉందా? రెండు. అంటే అది వదలకూడదు ఇది వదలకూడదు. అంటే 2 పడవల మీద కాళ్ళు వేయద్దని ఇంగ్లీష్ లో ఒక ప్రొవెర్బ్ ఉంటుంది కదా, మరి అప్పుడు రెండింటి మీద వేస్తున్నావు కదా? లైక్ ఏదైనా హౌ వి మేనేజ్ అంతే సార్. అలా అనుకుంటే చదువులోనే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అన్ని చదివి అన్నిటిలోనూ మార్క్స్ తెచ్చుకునేటట్టే ఇది కూడా సేమ్. సరే నజీర్, నీ లైఫ్ ఒక సింక్ అయ్యే ఒక మంచి పాట. నాకు సాంగ్ పూర్తిగా రాదు, బట్ అంటే సాంగ్ ఒక పర్టిక్యులర్ ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా, మన పర్సనల్ లైఫ్ కు సింక్ అయ్యే ఒక కొన్ని పాటలు ఉంటాయి. అరే ఇది అందులో నేనే నటిస్తున్నా అనే ఫీలింగ్ ఉంటుంది. అలా నువ్వు ఫీల్ అవుతూ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు పాడుకునే పాట. అంటే ఒక సాంగ్ నా లైఫ్ ని రిసెంబుల్ చేసేలా ఉంది అంటే అది హమ్ చేయండి, పాడండి. పూర్తిగా రాదు, ఒక 2 లైన్స్ వచ్చినంత వరకు పాడతాను. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి కష్టం మరువకు సోదరా. లిరిక్ ఇంకా రాదు, లైక్ మధ్యలో అమ్మ మాట కోసం నువ్వు ఆయుధంగా మారి కొండనే ఢీ కొట్టరా, అది ఎంత కష్టమైనా ఆశయాల పీఠం నువ్వు అందుకున్న నాడు నిండుగా మురిసేనుగా నీ అమ్మ ఎక్కడున్నా, చెయ్యూతే అందిస్తే ఓ స్నేహబంధం. ఆ సాంగ్ విన్నప్పుడు లైక్ అంతా నా కోసం రాసినట్టు అనిపించింది నాకు. అలా నీ లైఫ్ లో ఏమైనా ఉందా? చలో 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 దమ్మసాల ఏదైనా ఒక పాట. ఒక్క పాట. చలో పాట. అదే
చల్ చలో చలో లైఫ్ సే హలో ఇదో కొత్త చాప్టర్ ఫేస్ చెయ్యరో. కన్ఫ్యూజన్. ఎస్, లిరిక్స్ అంత కరెక్ట్ గా రాదు. అంటే మామూలుగా పదాలు ఎక్కువ మర్చిపోతుంటారు కదా మీరు పాట పాడుతున్నప్పుడు? కామన్ గా అంటే ప్రతి సింగర్ కి జరిగేది అది. అంటే యాక్చువల్లీ కూర్చొని లిరిక్స్ అర్థం చేసుకొని నేర్చుకోవడానికి అలా నేర్చుకున్న పాటలు ఎప్పుడు గుర్తుండిపోతాయి అలాగా. కొన్ని సాంగ్స్ అలా కూర్చోకుండా ఆటోమేటిక్ ఎక్కుతూ ఉంటాయి మనకి. నజీర్, ఇప్పుడు ఒకటి చిన్న క్వశ్చన్. మేల్ సింగర్స్ అనురాగ్ కులకర్ణి కావచ్చు, రేవంత్ కావచ్చు, సిద్ శ్రీరామ్ గారు కావచ్చు, అండ్ మేల్ సింగర్స్ చాలా మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు. వీళ్ళలో ఆర్డర్లో అట్లా పెట్టుకుంటూ పోతే ఎవరు నీకు కాంపిటేటివ్గా ఫీల్ అవుతావు? కాంపిటేటర్ అసలు అసలు వాళ్ళతో ఎప్పుడు నన్ను కంపేర్ మామూలుగా పర్సనల్ గా మనం ఉంటది కదా. లేదు సార్, అంటే వాళ్ళంతా వేరే లెవెల్ సార్. అంతా అనురాగ్ అన్న మీరు చెప్పిన లిస్ట్ అందరూ వాళ్ళ వేరే లెవెల్. వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ కానీ వాళ్ళ స్కిల్ లెవెల్ కానీ వాళ్ళకి ఇంకా నేను లైక్ ఇంకా 20% 10% కూడా ఇంకా మ్యాచ్. అంటే నజీర్కి అంత టాలెంట్ లేదంటవా? అంటే ప్రెసెంట్ వాళ్ళని ఇంకా అంటే వాళ్ళని మ్యాచ్ చేసేంత ప్రెసెంట్ లేదు. లైక్ ఫ్యూచర్ లో అంటే ఇంకా నేర్చుకుని ఇంకా నాకు 20 ఎక్స్పీరియన్స్ కూడా ఇంకా తక్కువ నాలెడ్జ్ స్కిల్స్. సో ఉండే కొద్ది ఎక్స్పీరియన్స్ తో ఇంకా పెరిగింది. ఇప్పుడు ఇండియన్ ఐడల్ తెలుగు ఇండియన్ ఐడల్ పార్టిసిపేట్ చేసిన సింగర్స్ లో టక్కున మీకు గుర్తొచ్చే పేరేంటి? 12 మెంబర్స్ లో నాకు సడన్గా అంటే 12 అనగానే నాకు గుర్తొచ్చే పేరు కీర్తి. ఎందుకు? సీజన్ మొత్తం మేము అంటే మిగిలిన వాళ్ళు నీ ఫ్రెండ్స్ కాదని ఫీల్ అవుతుంది అంతే కదా? అంటే అలా కాదు సార్, ఫస్ట్ గుర్తొచ్చే పేరు తిను. ఎందుకు? ఎక్కువ అల్లరి చేస్తుందా? మేము కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేసాం సీజన్ మొత్తం. యాక్చువల్లీ నాకంటే ఎక్కువ అల్లరి తినే చేస్తా. అంటే అది మామూలుగా తెలుసు, బాగా అది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనోడు పులిహార కలిపినప్పుడు అర్థమైంది. అదే నీకెవరు గుర్తొస్తారు శ్రీకీర్తి? అంటే సేమ్. నీ కాంపిటేటర్ ఎవరైనా ఫీల్ అవుతావు? కాంపిటేటర్ విషయానికి వస్తే భరత్ అన్న, కేశవ్ అన్న, అని అన్న. మిగతా వాళ్ళు కాదా అంటే వాళ్ళు కూడా, బట్ ద బిగ్గెస్ట్ కాంపిటేటర్స్ వీళ్ళు. భరత్ అన్న, కేశవ్ అన్న, అనిరుద్ధ్ అన్న. ఓకే. మీరు? నాకు కాంపిటీషన్ అంటే ఫీమేల్స్ లో లాస్ట్ వరకు ఉన్నది నేను కీర్తన. సో ఆబ్వియస్లీ లైక్ ఎక్కడో దగ్గర మేమిద్దరం వీ హ్యాడ్ టు ఫైట్ ఫర్ ద పొజిషన్. సో కీర్తన, పూర్ణిమక, హరిప్రియ. మీరు పాడుతున్నప్పుడు గాల్లో లెక్కలేస్తారు ఇట్లా, అవునా? ఏంటి ఆ గాల్లో లెక్కలేంటి? గాల్లో లెక్కలని కాదు. సో బేసికలీ అది కీర్తన పాడింది. అంటే ఉదాహరణ ఏంటి ఆ లెక్కలేంటి? లెక్కలని కాదు. అంటే నీది వేరే ఉంది క్వశ్చన్. నీ క్వశ్చన్ వేరే ఉంది. సో అంటే నాకు నార్మల్ గా అలవాటు ఇట్లా. యాక్చువల్లీ నా మైండ్ లో ఏం జరుగుతుంది అంటే పాట పాడేటప్పుడు నాకు ఒక ప్యాటర్న్ లాగా వస్తుంది. ట్యూన్ ఇట్లా ఒక ప్యాటర్న్ లాగా డ్రా అవుతుంది నా మైండ్ లో. డ్రా అయ్యేది నేను ప్రొజెక్షన్ కి ఐ యూజ్ మై హ్యాండ్ అన్నమాట. స్కేల్ నోట్స్ సంథింగ్ లైక్ దట్. అంతేనా? యా. సో ఇట్స్ అంటే యా అంతే. అంతే. yes నేను మోస్ట్లీ నా సాంగ్ ని నా మైండ్ లో ఎలా ప్రొజెక్ట్ అవుతుందో అది నా వాయిస్ లో ప్రొజెక్ట్ చేయడానికి ఐ విల్ టేక్ ద హెల్ప్. ఇప్పుడు మీ ఇద్దరిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా. ది గ్రేట్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంతో మంది ఉన్నారు, ఓకేనా? మీ లైఫ్లో ఒక అంబిషన్ ఉంటుంది, అరే నేను పాడితే ఈ మ్యూజిక్ డైరెక్టర్కి పాడాలి, తన కంపోజిషన్లో నేను పాడాలి అని ఒక అంబిషన్, ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ ఏంటి? అంటే మీకు దేవిశ్రీ ప్రసాద్ సార్ ఇలాంటి వాళ్ళు కంపోజ్ చేస్తే పాడాలని లేదా? అందరివి పాడాలని ఉంటాయి సార్ యాక్చువల్లీ, బట్ లెజెండ్ రెహమాన్ సార్, దే ద ఫస్ట్ రాజా సార్, రెహమాన్ సార్. రాజా సార్, రెహమాన్ సార్. వాళ్ళిద్దరి కంపోజిషన్ లో ఏ పాటైనా అసలు సరే. మీ ఇద్దరి వాయిస్ లో రెహమాన్ సార్ గారి పాట ఒకటి వినాలని ఉంది నాకు. నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే, నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే, కళ్ళల్లో నీవే కన్నీటా నీవే
కనుమూస్తే నీవే ఎదలో నిండే కనిపించవో అందించవో తోడు. సూపర్ సూపర్